మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ కోహ్లీ, రోహిత్లపై తనదైన శైలిలో స్పందించాడు. ఎంత పెద్ద ఆటగాళ్లు అయినా జట్టు తర్వాతేనని, టీం కంటే ఎవరూ ముఖ్యం కాదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండటాన్ని ప్రశంసించాడు. కెప్టెన్ గా రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడని, ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడాడు. ఓ మ్యాచ్ కు కెప్టెన్ గా దూరంగా ఉండటం తప్పు కాదు, జట్టు కంటే ఎవరూ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ అందరికీ తెలిసేలా చేశాడు. చివరి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మపై రిపోర్ట్లను రాసేటప్పుడు కాస్త తెలివిగా వ్యవహరించాల్సింది అని గౌతమ్ గంభీర్ రిపోర్టర్లకు చురకలంటించాడు. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై తాను మాట్లాడలేనని గంభీర్ స్పష్టం చేశాడు. ఆటగాళ్ల భవిష్యత్తుపై నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. అది వారి వ్యక్తిగత నిర్ణయం. వారికి ఆటపై ప్రేమ, కమిట్మెంట్ ఉన్నాయి. భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి వారు చేయగలిగినంత చేయగలరని ఆశిస్తున్నాను. టీం ట్రాన్సిషన్ గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుంది. 5 నెలల తర్వాత ఎవరు ఎక్కడుంటామో తెలియదు. ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశవాళీ క్రికెట్ ఆడే సమయం ఉంటే, రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనే నిబద్ధత ఉంటే ఎవరైనా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించారు. మహమ్మద్ సిరాజ్ కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ప్రతి బంతికి పరిగెత్తే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. 100% రాణించకపోయినా అతను వెనక్కి తగ్గలేదు. యాటిట్యూడ్ విషయంలో సిరాజ్ అద్భుతం అని గంభీర్ కొనియాడాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన 5వ టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ 3-1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గాయంతో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం ఆసీస్ కు కలిసొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.